సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. క్రికెట్లో రాణిస్తున్న రైతు కూతుర్లకు క్రికెట్ కిట్లను పంపిణీ చేసిన ఎల్ఎన్ఆర్ యువసేన. రెండవ రోజు తాండూరు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు. ప్రభుత్వ ఉపాధ్యాయులే నాణ్యమైన విద్య అందించడం గొప్ప విషయం. విద్యా కమిషన్ సలహాదారు వెంకట్రెడ్డి. చేసిన బిల్లులు చెల్లించలేక ఉపాధి కోసం ట్రాలీ ఆటో నడుపుతున్న తాజా మాజీ సర్పంచ్ దశరథ్. ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రామృతం చుక్కల మందు పంపిణీ. బామ్లా నాయక్ తాండ దగ్గర వెలుస్తున్న అక్రమ వెంచర్ సర్వే నిర్వహించాల్సిందే. తాజా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ డిమాండ్. ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సిఐటియు నాయకులు శ్రీనివాస్ డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని లెజెండ్ క్రికెట్ అసోసియేషన్లో శిక్షణ పొందుతున్న ఓ రైతు కూతుర్లకు ఎల్ఎన్ఆర్ యువసేన తరపున క్రికెట్ కిట్లను అందజేశారు. పెద్దేముల్ మండలం గిర్మాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు రామ్రెడ్డి తన కూతుర్లు చైత్రారెడ్డి, అవంతికారెడ్డి క్రికెట్ లో రాణిస్తున్నందున ఎల్ఎన్ఆర్ యువసేన లొంక నర్సింహులు క్రికెట్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా రైతు రామ్రెడ్డి మాట్లాడుతూ తన పరిస్థితి లొంక నర్సింహులకు తెలుసు కనుక గత 2 సంవత్సరాలుగా తన కూతుర్లకు క్రికెట్ కిట్లను అందజేస్తున్నారని, ఇద్దరు కూతుర్లు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎదిగే వరకు సహాయ సహకారాలు అందిస్తామని ఎల్ఎన్ఆర్ చెప్పినట్లు తెలిపారు. ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షులు లొంక నరసింహులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతం నుండి క్రికెట్ లో శిక్షణ పొందుతూ ఉన్న ఇద్దరు బాలికలకు స్పాన్సర్ గా ఉన్నానని, వారు రాష్ట్ర స్థాయిలో క్రికెట్ లో రాణించే వరకు అన్ని విధాలా ఆదుకుంటానని నరసింహులు తెలిపారు. సీనియర్ విలేకరి శివానంద్ మాట్లాడుతూ క్రికెట్ క్రీడల్లో ప్రోత్సహిస్తున్న లొంక నరసింహులకు కృతజ్ఞతలు తెలిపారు. లెజెండ్ క్రికెట్ అకాడమీ శిక్షకులు మాట్లాడుతూ చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఎల్ఎన్ఆర్ కృషి చేస్తున్నందున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ శిక్షకులు, క్రికెట్ క్రీడాకారుల తల్లిదండ్రులు, ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లెజెండ్స్ క్రికెట్ అకాడమీకి ఎల్ఎన్ఆర్ యువసేన తరఫున నా కూతురు ఇద్దరికి, చైత్రారెడ్డికి, అవంతికారెడ్డికి లోక నరసింహన్న గారు స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి అన్ననే స్పాన్సర్గా ఉంటున్నాడు. ఎందుకంటే పేదగా నేను రైతు బిడ్డని కాబట్టి ఆయన నా ఆర్థిక పరిస్థితులను చూసుకొని అన్న నేను వాళ్ళు ఎప్పటి వరకు స్టేట్ ఆడేంత వరకు వాళ్ళు ఎంబడే ఉండి నేను నీకు వాళ్ళకి ఏం అవసరం ఉంటే అది ఇప్పిస్తా అని చెప్పేసి మా ఊళ్ళో వచ్చినప్పుడు మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం గతంలో ఒకసారి 30,000 రూపాయల వర్త్వి కిట్ ఇప్పించిండు, మధ్యలో ఒకసారి 25,000 రూపాయలు ఇప్పించిండు బ్యాట్ బాల్ కిట్స్. మళ్ళీ ఇప్పుడు కూడా మొన్న అన్న ఇట్లా ఇబ్బంది ఉన్నది అనగానే సరే నువ్వు వెళ్ళి తీసుకురాము ఏమున్నదో మళ్ళీ అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 30,000 వర్త్వి మళ్ళీ బ్యాట్ బాల్స్ కిట్టి పూర్తి స్థాయి కిట్టి ఇవ్వడం జరిగింది. ఇప్పించినందుకు అన్నకు ఎల్లవేళలా ఎప్పుడు కూడా రుణపడి ఉంటా అని చెప్పేసి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు లెజెండ్స్ క్రికెట్ అకాడమీ వారి తరఫున పిల్లలు క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా చైత్ర, అవంతికారెడ్డి వీళ్ళ యొక్క మారుమూల ప్రాంతంలో ఉండి ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తూ యాక్టివ్గా ఇట్లాంటి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళకు స్పాన్సర్గా ఉండడం జరిగింది. వీళ్లకు స్టేట్ లెవెల్లో ఆడేంత వరకు మా వంతు కృషిగా మా ఎల్ఎన్ఆర్ యువసేన అందరం కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉండి ఇట్లాంటి యువకుల్ని వెలికి తీయాలన్న ఉద్దేశంతో సపోర్ట్గా ఉండి వీళ్ళకు మా సాయశక్తుల కృషి చేసి వీళ్ళకు ఆటకు మేము ప్రోత్సహిస్తాం. ఇంకెవరున్నా కూడా ఇట్లాంటి మారుమూల ప్రాంతంలో నుండి వచ్చి ఇంత మంచిగా క్రికెట్ ఆడడం చూసి చాలా అభినందిస్తూ ఈరోజు కిట్టును ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళే కాకుండా పిల్లలందరూ కూడా ఇట్లాంటి తమ యొక్క క్రీడలను బయటకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ వీళ్ళకు ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇది మంచి పరిణామం. ఎల్ఎన్ఆర్ నరసింహన్న గారు ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి ఆట పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నటువంటి పిల్లలకు
వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మంచిగా ఆడాలనే ఉద్దేశంతో వాళ్ళకి స్పాన్సర్ చేయడం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇదే విధంగా లొంక నరసింహ అన్న గారు మీకు ఇంకా అవకాశం ఉంటే ఇంకా చాలామంది ఈ అకాడమీ లోపల కూడా ఈ అకాడమీ కూడా చాలా విలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే నెలకొల్కొని ఈ అకాడమీ నడిపిస్తున్నారు. దాంతోపాటు కొంతమంది పిల్లలు చాలా నాకు తెలిసినంత వరకు యువరాజ్, తర్వాత బాల, తర్వాత కొంతమంది పిల్లలు చాలా మంచిగా ఆడే పిల్లలు ఉన్నారు, అరుణ్, ఇట్లాంటి పిల్లలు చాలా ఉన్నారు అన్న. సాధ్యమైనంత వరకు మీరు కానీ లేకపోతే మీలాంటి మంచి గుణం ఉన్నటువంటి వాళ్ళు నలుగురికి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ తరఫున మా పిల్లలకు కూడా మీరు ఇట్లాంటివి అవకాశాలు అనేటువంటి కల్పిస్తే వీళ్ళు కూడా ఇండియాకి ఆడాలి అనేటువంటిదే ఈ అకాడమీ నుంచి ఉన్నటువంటి కోరిక. మా భవిష్యారెడ్డి కూడా మొన్న స్టేట్స్కి ఆడింది. అట్లాంటి పిల్లల్ని వెలికితీయాలనేటువంటిదే మా కోచ్ల యొక్క కూడా ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మిగతా పిల్లలకు కూడా ఏదన్నా మీకు తోచింది ఏమైనా చేయాలనేటువంటిది, అదేవిధంగా మీరు కూడా రాజకీయ పరంగా మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ ఉంటాం. మా పిల్లల్ని కూడా మీరు ఎంత ఎదిగితే ఆ విధంగా మా పిల్లల్ని కూడా మీరు ఆ విధంగా చూసుకోవాలనేటువంటి కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్ యూ అన్న. ఈ విధంగా మీరు ఆ పిల్లల్ని 2 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలన్న. ఊర్ల లోపల ఉన్నటువంటి పిల్లలు మట్టిలో మాణిక్యాలు అనేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని వెలికి తీయాలనేటువంటి ఉద్దేశం రావడం అనేటువంటిది గొప్ప విషయం అన్న. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం మనం మామూలు మాటనే, కానీ ఇట్లాంటి ఆటలను మీరు బయటికి వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ బయటికి తీయాలంటే కొంతమంది డబ్బులు లేక చాలామంది ఆడలేరు, చాలా వరకు మిగిలిపోతూ ఉంటారు. కాబట్టి మీరు మంచి పని చేస్తున్నారన్న. మీరు ఇదే విధంగా ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఇదే విధంగా నలుగురిని మీరు ఈ విధంగా దత్తకథ తీసుకొని వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి కోరుకుంటున్నాము. చాలా ధన్యవాదాలన్న. మీరు ఈ విధంగా ओके मैं यहाँ के लेजेंड्स क्रिकेट एकेडमी के कोचेस बात कर रहा हूँ. यहाँ चैत्रा अवंतिका एक बहुत अच्छे प्लेयर है. इनको सपोर्ट करने के लिए एलएनआर सर एक बहुत रहम दिली से आकर यहाँ पर उनको सपोर्ट कर रहे हैं. मैं बहुत खुशी हुई. इस ज़माने में भी ऐसी मददें कर रहे बोल के, क्योंकि मैक्सिमम लोग पैसा कमा रहे, अपने बच्चों को, अपने ख़ानदान, अपने रिश्तेदारों को लगा रहे, मगर दूसरे किसी रिश्तेदार को नहीं, किसी को अपने को मालूमात है, गरीब को नहीं लगा रहे. यहाँ पर एलएनआर सर का दिल बहुत बड़ा है. अल्लाह उनको जज़ाए खैर दे. ऐसे उनके एक मकाम पे ऐसे ही उनको बढ़ते हुए हम देखे और ऐसे ही इस कामयाब हुए. बस ऐसे ही और बच्चे, बहुत से बच्चे हैं हमारे एकेडमी में. सर को यही हमारी एक गुजारिश है कि वो बच्चों को भी देखकर, अपनी दृष्टि में देखकर उनको भी थोड़ा मदद करे तो बहुत अच्छा रहता. बस వర్ధన్ మీ బాబాయ్కి మాట్లాడండి ఎంతసేపు. మా విష్ణుబాబు మీ బాబాయ్ కదా, మంచిగా చేస్తున్నాం. మీ బాగా అంటున్నాడు, మంచిగా ఆడుతున్నాడు అన్న. మీ ఇంటికి వచ్చినా గుర్తుపడుతుండే కదా నన్ను? ఇంటికి వచ్చినా గుర్తుపడినా నన్ను 2 రోజులు? గత 2 రోజులుగా అసెంబ్లీలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తన గళాన్ని వినిపిస్తున్నారు. మంగళవారం 2వ రోజు తాండూరు సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా తాండూరు మున్సిపాలిటీని ఆధునీకరించాలని, త్రాగునీటి సమస్యను తీర్చాలని కోరారు. చిన్న వర్షానికే పలు కాలనీలు వరద నీటితో నిండిపోతున్నాయని, చిలకవాగు ప్రక్షాళన చేయాలని శాసనసభ స్పీకర్ కు సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లినందున పలువురు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు 36 వార్డులతో 70,000 ఓటర్స్ ఉన్నారు అధ్యక్ష. 70,000 ఓటర్సే కాకుండా అధ్యక్ష, ఇంకా మీకు కూడా తెలుసు, మీరు పుట్టినటువంటి గడ్డది తాండూరు. ఆ తాండూరు మున్సిపాలిటీలో అక్కడ తాండూరు ఏరియాలో 3 సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. మైనింగ్ ఏరియా ఉంది, ల్యాండ్ రేట్ శుద్ధ ఉన్నది, మైగ్రేట్స్ అధ్యక్ష, వేరే ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా
మనము ప్రాతిపాదికంగా 70,000 మందిని 70,000 ఓటర్స్ని ఆ పాపులేషన్ మనం క్యాల్కులేషన్ తీసుకొని మిషన్ భగీరథ ద్వారా వాటర్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. మైగ్రేట్స్ మాత్రం చాలా ఉన్నారు, దాదాపు 1,00,000 పైన అడగ పాపులేషన్ ఉన్నది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి ఈరోజు మిషన్ భగీరథ నీళ్ళు అధ్యక్ష, ఏడ కొద్దిగా ఇబ్బంది ఉన్నా నీళ్ళు, ఎందుకంటే బార్డర్గా ఉన్నటువంటి తాండూరు ప్రాంతము వాటర్ ఇబ్బంది, చాలా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది అవుతా ఉన్నది. పెద్ద టౌను, ఇప్పుడున్నటువంటి క్యాల్కులేషన్ కాకుండా అధికంగా జనాభా కూడా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక కాగ్నా రివర్ ఉన్నది అధ్యక్ష మన దగ్గర. దాంట్లో 1965లో ఒక పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్ ఇప్పుడు మొత్తం కూడా శిథిలా వ్యవస్థ, అది శిథిలంగా మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది. పంప్స్ మోటార్స్ కూడా ఎట్లా ఉన్నాయి అధ్యక్ష అంటే దాంట్లో 1965లో వేసినటువంటి మోటార్స్. ఒక బేరింగ్ పోతే ఆ బేరింగ్ మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో దొరకదు అధ్యక్ష, అది భూపాల్లోనో ఢిల్లీలో దొరుకుతుంది. ఒక షాఫ్ట్ పోతే కూడా హర్యానాలో పంజాబ్ పోవాల్సి వస్తుంది అధ్యక్ష. తక్షణమే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ మినిస్టర్ గారికి తెలియజేసేది ఏంటంటే ఆ పైప్ లైన్ కూడా కొత్తగా ఇచ్చి ఆ మోటార్స్ని కూడా కొత్త మోటార్స్ని ఇచ్చి, ఎందుకంటే తాండూరు పట్టణం చాలా పెద్ద పట్టణము, ఇంకా 2 సంవత్సరాలు అయితే 75 years కాబోతా ఉన్నది. తక్షణమే నీళ్లు, వాటర్, డ్రింకింగ్ వాటర్ సరిపోవడానికి ఆ కాగ్నా నుంచి వాటర్ తీసుకొచ్చే విధంగా తప్పకుండా అవకాశం సంబంధిత అధికారులకు కోరడం అయింది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఇంకొకటి, చిన్న వర్షం పడితే అధ్యక్ష తడిచి మొత్తం కూడా ఒక 5-10 కాలనీలు, ఆ కాలనీల పేర్లు చెప్పమంటే కూడా నీకు ప్రతి కాలనీ కూడా తెలుసు, సాయిపూర్ కానీ శాంతినగర్ కానీ అన్నీ కూడా జలమయం అవుతున్నాయి అధ్యక్ష. దాన్ని కూడా రెయిన్ వాటర్ పోయేటట్లు హైదరాబాదు చించోలి రోడ్డు కూడా మొత్తం, ఆ రోడ్డు కూడా మొత్తం జామ్ అయిపోయి, ఒక చిన్న వర్షం పడితే అధ్యక్ష మొత్తానికి రోడ్డుకే జామ్ అయిపోతూ ఉన్నది. గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల దాన్ని ఎక్కడ కూడా డెవలప్ చేయలేరు కనుక తప్పకుండా అధ్యక్ష, నేను క్లియర్గా మీకు కూడా తెలుసు అధ్యక్ష, గత పాలకులు గత 10 సంవత్సరాల నుంచి కూడా దానికి ఎక్కడ కూడా ఇది కాకుండా ఆ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా అధ్యక్ష, చిన్న వర్షం పడితే అధ్యక్ష, చిన్న వర్షం పడితే ఈరోజు మొత్తం కూడా వాటర్ జామ్ అయిపోయి వెహికల్స్ ఎక్కడొక్కడ అయిపోతున్నాయి అధ్యక్ష. మొన్న చూసినాం అధ్యక్ష, దీన్ని ప్రత్యక్ష సాక్ష్యం, వాళ్ళు వస్తామంటే కూడా నేను చూపిస్తా అధ్యక్ష. వాళ్ళకి తెలుసు అధ్యక్ష, మీకు తెలుసు, మీరు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. దయచేసి ఆ రెయిన్ వాటర్ పోవడానికి కూడా ఒక చిలకవాగు అంటే ఉంది అధ్యక్ష, దానికి ఆ చిలకవాగుని ప్రక్షాళన చేసి ఆ నీళ్లు మొత్తం కూడా బయటకు పంపించే విధంగా తప్పకుండా మీ ద్వారా అధికారులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది కంపల్సరీ చేయవలసినటువంటి ఇది ఉంది. నీళ్లు, డ్రింకింగ్ వాటర్ కూడా అధ్యక్ష, మిషన్ భగీరథ వాటర్ ఎక్కడ కూడా జరపవట్లేదు, జనాభా కూడా ఎక్కువ ఉన్నారు కనుక తప్పకుండా కాగ్నా వాటర్ని, కాగ్నా పైప్ లైన్ని పునరుద్ధరించి అక్కడ ఉన్నటువంటి పాత మోటార్లన్నీ కూడా కొత్త రిప్లేస్ చేసేసి ఖచ్చితంగా వాటర్ ఫిల్టర్ కూడా, వాటర్ బెడ్ కూడా చేసి తాండూరుకి మంచినీళ్ళు రాపవలసిందిగా మీ ద్వారా గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం. ఎమ్మెల్యే సార్ నిన్న అసెంబ్లీలో చర్చించడం జరిగింది చిలుకవాగు గురించి, ఈ రోజు కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి అసెంబ్లీలో చర్చకు రావడము ఇదే మొట్టమొదటిసారి చిలుకవాగు గురించి రావడం అనేది. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి ఇక తగ్గం మొగోడంటే మన ఎమ్మెల్యే సారే అన్నట్టుగా నా ఆలోచన. ఎందుకంటే సార్ లెక్క ప్రకారం అది చిలుకవాగు ఖచ్చితంగా తీయాలి. ఎందుకంటే ఇంతకుముందు నుంచి జరుగుతున్న విషయమే 16 కోట్లతోటి ఆల్రెడీ శాంక్షన్ అయినది తెలుసు. కాబట్టి మనోహర్ రెడ్డి సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మంగళవారం తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి, బాబాయ్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు శ్రీశైల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విదేశాలలో ఉన్నందున ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. విఠల్ రెడ్డి, శ్రీశైల్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ఉపవాస దీక్ష విరమించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఇఫ్తార్ విందు మత సామరస్యతను చాటుతున్నదని అన్నారు. ప్రతి ఒక్కరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అప్పు నయీం, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, పట్లోల నరసింహులు, తాండూరు నియోజకవర్గంలోని 4 మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, పాండ్రంగారెడ్డి, మైనార్టీ నాయకులు యూసుఫ్ ఖాన్, కమల్ అత్తర్, ఖుర్షీద్, ముస్తాఫా పటేల్, ఇంతియాజ్ బాబా, మాజీ కౌన్సిలర్ ముక్తార్ నాజ్, బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీరందరూ కూడా
ఉపవాసాలు ఆ అల్లకూపరు కాపులు ఒక మాట చెప్తారు, మన కడుపులో అంటే ఉపవాసం ఉంటుంది కానీ మన ఆత్మకు ప్రేమతో దయతో విశ్వాసంతో మన ఆత్మలో నింపుతున్న ఒక పవిత్ర రంజాన్ మాసం. ఇట్లాంటి మాసంలో మీరు అందరూ కూడా ప్రాణులు యోగక్షేమాల కోసం ప్రాణులు బాగా ఉండాలని మీ ప్రార్థనలో కూడా ప్రాణులు ప్రజల కోసం మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నారు. అలాగే పైలట్ రోహిణి గారి అనివార్య కారణాల నాగేశ్వరి గారి మనసు ఈరోజు పెద్దలు మానవులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎప్పుడూ ముస్లిం కమ్యూనిటీకి ఒక పక్షపాతంగా ఉన్నాయని, ఆయన ఎప్పుడు గంగా జమున తహజీబ్ అని చెప్తా ఉంటారు. అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, సమాజం బాగుండాలని కోరుకుంటారు. ఈ రంజాన్ మాసం అందరికీ ముస్లింలకే కాకుండా అటు హిందూ సోదరులందరూ కూడా ఒక సామరస్యపూర్వకమైన ఒక వాతావరణాన్ని కల్పించాలని, కడుపు చల్లగా ఉండాలి అని అందరినీ కూడా కోరుతూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ హఫీజ్. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కొందరు సర్పంచులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తాండూరు మండలం గుండ్లమడుగు తాండా తాజా మాజీ సర్పంచ్ దశరథ్ తన జీవనోపాధి కోసం ట్రాలీ ఆటోను నడుపుతున్నారు. గత ప్రభుత్వంలో నూతనంగా ఏర్పడిన గుండ్లమడుగు తాండా గ్రామ పంచాయతీలో 10 లక్షల పైచిలుకు అభివృద్ధి పనులు చేశానని, ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లించలేకపోవడంతో బ్రతుకు తెరువు భారమైందని అన్నారు. దీంతో ట్రాలీ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నానని దశరథ్ తెలిపారు. వెంటనే ప్రభుత్వం తాము చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తే హుందాగా జీవిస్తామని తెలిపారు. నా తాండూరు మండలం గుండ్లమడుగు తాండా మాజీ తాజా సర్పంచ్ని. నా పేరు జాదవ్ దశరథ్. నేను గతంలో సర్పంచ్ చేసిన 5 సంవత్సరాలు. వర్కులు చేసిన బిల్లులు రాక మాకు తోచక ఇప్పుడేమో ట్రాలీ ఆటో కొనుక్కొని ఏదో ఉపాధి కోసం పనిచేస్తున్నాము. బిల్లులు ఇంకా మనకు 10 లక్షల వరకు రావాల్సింది ఉన్నాయి. అది ప్రీమిటోరియం ఫైనల్ బిల్ రావాలి. మళ్ళీ నా చేతితో బోర్ రిపేరు అవి మొత్తం చేసిన బిల్లులు కూడా కొన్ని రావాల్సి ఉన్నాయి. గ్రామ పంచాయతీలో బిల్లులు లేక సెక్రటరీ గారికి బిల్లులు అని చెప్తున్నారు. నడవాలని కొంచెం ఇది ట్రాలీ ఆటో తీసుకొని నడిపిస్తూనే జీవనోపాధి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు వచ్చే సర్పంచ్ తెలంగాణ మనకు కేసీఆర్ సార్ ఇచ్చిన తాండాలు గ్రామ పంచాయతీ చేసినప్పటి నుంచి మాకు ఇంకా మళ్ళీ తొలి సర్పంచ్ కూడా నన్ను చేయాలని కోరుకుంటూ ఇక నా ప్రాబ్లమ్ని కొంచెం తొలి సర్పంచ్ నేనే అక్కడ
అందుకోసం ఇప్పుడు ముందు కూడా వేరే సర్పంచులు ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఎంతో ఇబ్బంది పడుతుంది. మాకు కూడా ఇప్పుడు వరకు ఇంత ఇబ్బంది పడింది. అందుకోసం ఇది గవర్నమెంట్ అభివృద్ధి చేయాలని, మాకు ఎంత సహకారం చేయాలని అనుకుంటున్నాను. ప్రభుత్వ ఉపాధ్యాయులే న్యాయమైన విద్య కోసం కృషి చేయడం అభినందనీయమని విద్యా కమిషన్ ముఖ్య సలహాదారు ఆర్ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని భాష్యం కళాశాలలో ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ న్యాయమైన విద్యను గ్రామ స్థాయిలో ఎలా అందించాలో చర్చ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యాయులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత జనార్దన్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. దానికి సవాలుగా స్వీకరించి తాండూరు ప్రాంత ఉపాధ్యాయులు ఈరోజు టీచర్స్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే ఒక మంచి నినాదంతో ప్రభుత్వ ఉపాధ్యాయులే ముందుకు రావడం ముందుగా వారందరికీ అభినందనలు. రెండవది, చాలా సందర్భాల్లో నాణ్యమైన విద్య గురించి పైనుంచి ఆర్డర్లు వస్తుంటాయి, పైనుంచి ఒత్తిడులు వస్తుంటాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడులు వస్తుంటాయి. దానికి భిన్నంగా ఇక్కడ మేము నాణ్యమైన విద్య గురించి ఇంతకుముందు నారాయణ సార్ చెప్పినట్టుగా మా పాఠశాలల్లో, మా ప్రాంతంలో ఈ ప్రభుత్వ విద్యకు వస్తున్న పిల్లలు, పేద పిల్లలు, ఈ పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తామనే గ్యారంటీని ఇవ్వడానికి, ఆలోచనలు చేయడానికి ఈరోజు ఒక చర్చ జరుగుతుంది. ఇది దేశంలోనే ఒక వినూత్నమైన చర్చ. ఇది ప్రభుత్వ ఉపాధ్యాయులే వారు నాణ్యమైన విద్యను అందించడానికి ఎటువంటి ప్రక్రియలు చేయాలనేది ఆలోచన సరళిని మనము అభినందించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడ జరిగిన ప్రక్రియ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉపాధ్యాయుల పాత్ర ఏదైతుందో చాలా కీలకమైన పాత్ర. వీరి ప్రభావంతోనే రాష్ట్రంలో వివిధ జిల్లాలు, దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇటువంటి గ్రూప్స్ ఫామ్ కావడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు నాటే బీజం నాణ్యమైన విద్య, ఉపాధ్యాయులుగా నాణ్యమైన విద్యను అందించడానికి పలు ప్రక్రియలు, సమాజంతో కలిసి చేసే ప్రక్రియలను చర్చించడం చాలా ముఖ్యం. ఇది ముందుకెళ్లాలని వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు తాండూరు మండలంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన గవర్నమెంట్ టీచర్స్ ఫోరం ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అనుకున్న సామర్థ్యాలు ఇంకా సాధించడం లేదు. భవిష్యత్తులో క్వాలిటీ ఎడ్యుకేషన్ కనుక మనం అందించకపోతే విద్యార్థులకు, మన తల్లిదండ్రులకు, సమాజానికి ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పాఠశాలను పరిరక్షించుకునే క్రమంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దీని ఉపాధ్యాయులు అయితేనే నాణ్యమైన విద్య అందించడంలో వాళ్ళు ముఖ్యమైనటువంటి పాత్ర తీసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు అందించవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ తాండూరు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా టీచర్స్ ఫోరం ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక ఫోరాన్ని గవర్నమెంట్ టీచర్ తరఫున ఏర్పాటు చేసి మేము పనిచేస్తున్న పాఠశాలలో ముఖ్యంగా పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్య అందించడంలో సమర్థవంతంగా పనిచేస్తామని తెలియజేయడం కొరకు ఇంకా మిగతా ఉపాధ్యాయులను కూడా ప్రేరేపించాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని తీసుకోబోతున్నాం. దీనికి ముఖ్యంగా మాకు వెన్నంటి ఉన్నటువంటి ఆర్ వెంకటరెడ్డి గారు, విద్యా కమిషన్ సలహాదారు, ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ విషయంలో ఎట్లా పనిచేయాలి, ఏమేమి లోపాలు ఉన్నాయి అనే దాన్ని చర్చించడం కొరకు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ సారు మరి చైర్పర్సన్గా ఈరోజు సారు ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి సార్కు స్వాగతం తెలియజేస్తున్నాం. సమాజంలో పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులు మా పిల్లలకు చదువు రావడం లేదు, మాకు గ్యారెంటీ ఇస్తారని అడిగిన ప్రశ్నకే ఒక ఆలోచన దృక్పథమని ఏర్పడి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆ రోజు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది. అయితే ఆ రోజు ఆ చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇంకొక సంఘటన కూడా మాకు ఈ యొక్క తాండూరు ప్రాంతాన్ని స్ఫూర్తి తెప్పిస్తుంది. కీర్తిశేషులు నాగార్జున గారు ఈ తాండూరుకు ఒకనాడు వచ్చి తాండూరులో బీకేయూ అనేటటువంటిది పటిష్టంగా పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించే కార్యక్రమంలో పటిష్టంగా పనిచేస్తున్నారని ఒకనాడు ఇక్కడ విలియమూన్ హై స్కూల్లో అందరి ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూర్చునబెట్టి మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది తెచ్చినట్టయితే మీకు ఏదైతే ప్రభుత్వ పరంగా ఆ క్వాలిటీ తేవడానికి ఏ అవసరాలు ఉన్నాయో వాటిని డైరెక్ట్గా మీకు అందిస్తామనే ఆలోచనను మాకు అందించారు.
కానీ ఆ భగవంతుడు మరి ఏ చిన్న చూపు చూశాడో ఒక నెలకే వారు ఒక ఆరోగ్యము సరిగా లేక మరణించడం జరిగింది. ఆ జ్ఞాపకాన్ని ఎప్పుడు మేము ప్రభుత్వ ఉపాధ్యాయులము ఈ తాండూరు ప్రాంతానికి విచ్చేసినటువంటి విద్యా కమిషన్ ముఖ్య సలహాదారు ఆర్ వెంకరెడ్డి గారికి మరియు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు జనార్దన్ సార్ గారికి మరియు మిత్రుడు డి శ్రీనివాస్ సార్ గారికి గతం లోపల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మక్కువతోటి గతం లోపల బాలకార్మిక వ్యవస్థ కోసము ఎంబీ ఫౌండేషన్ అనే సంస్థ వెంకటరెడ్డి సార్ గారు, జనార్దన్ సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు ఇక్కడ నుంచి ఒక తాండూరు ప్రాంతంలో ఒక నమ్మకంతో ఈ ప్రాంతం నుంచి అయితేనే క్వాలిటీ విద్య సాధ్యమవుతుందని ఒక నమ్మకంతో మా ప్రాంతానికి విచ్చేసినటువంటి వెంకటరెడ్డి సార్ గారికి, అయితే గతం లోపల శ్రీనివాస్ సార్ ఆధ్వర్యం లోపల ఎంబీ ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ నుంచి స్టాప్ చైల్డ్ లేబర్ అనేటటువంటి ఇంటర్నేషనల్ వేదికకు పాదయాత్ర మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు నుంచే ఆ పాదయాత్రను ప్రారంభించి చైల్డ్ లేబర్కు ప్రతి గ్రామానికి తిరిగి ఆ గ్రామం లోపల ఉండేటటువంటి చైల్డ్ లేబర్లను పాఠశాలకు రప్పించడం లోపల ఇక్కడ ప్రాంతం వాళ్ళము ప్రభుత్వ బీకేవీ టీచర్స్గా ఫోరంగా ఏర్పడి గతం లోపల ఆ పని చేసినాం. కాబట్టి ఇప్పుడు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము మా సాయం అందిస్తామని ఈ ప్రాంతం లోపల ఒక నమ్మకంతో మా ప్రభుత్వ ఉపాధ్యాయుల మీరు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి నాణ్యమైన విద్య లోపల మేము పనిచేసినటువంటి పాఠశాలలో కూడా అక్కడ ఉన్నటువంటి సమాజము, ప్రభుత్వము, తర్వాత ఉపాధ్యాయులను కలుపుకొని పోయి సమాజంతో ఏ విధంగా లింకప్ అయితేనే ఈ నాణ్యమైన విద్య వస్తుంది అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని బిల్డప్ చేసుకొని మేము ఆహ్వానించడం సారు ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం మాకు చాలా సంతోషకరం. వాళ్ళ అభిప్రాయాలను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గతం లోపల చేసినటువంటి అనుభవాలను పంచుకుంటూ మాకు ప్రోత్సహిస్తే మేము ఈ ప్రాంతం నుంచి 4 మండలాల లోపల నాణ్యమైన విద్యను రాష్ట్రంలోనే మేము మొదటిగా స్వీకరించి పనిచేస్తామని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మేము కోరుకుంటున్నాం. ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి సమస్యలపై మంగళవారం కంటి చుక్కల మందును పంపిణీ చేశారు. గత 500 సంవత్సరాల పైగా తమిళనాడులోని ముత్తు కృష్ణన్ వంశీయుల ద్వారా నిర్వహించబడుతున్న సిద్ధ కంటి చుక్కల మందు ప్రతి నెల 2వ, 4వ మంగళవారాలు నిర్వహిస్తున్నారు. ఈ మందును వనమూలికలతో చేయడంతో తలనొప్పి, కంటి పొరలు, కండ్ల ఎరుపు, నీరు కారడం, నేత్ర దోషాలు తదితర కంటి సమస్యలను చక్కగా నివారించే సామర్థ్యం ఉంటుంది. నిర్వాహకులు కేవలం 30 రూపాయలకే ఈ మందును సరఫరా చేస్తున్నారు. ప్రతి నెల 2వ మరియు 4వ మంగళవారం రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే ఈ మందును వేయడం ఆనవాయితీ. కంటి చుక్కల మందు వేసుకోవడానికి తాండూరు నియోజకవర్గంతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. యాలల మండలం బషీర్మియా తాండా అనుబంధ గ్రామం బామ్లా నాయక్ తాండా సమీపంలో సర్వే నంబర్ 52లో వెలిసిన అక్రమ వెంచర్ సర్వే చేయించాలని తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ డిమాండ్ చేశారు. అక్రమ వెంచర్ నిర్వాహకులు ఉండవలసిన స్థలం కన్నా ఎక్కువ స్థలాన్ని ఆక్రమించారని, వెంటనే ప్రభుత్వం సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. లేదంటే హైకోర్టుకు వెళ్లి సర్వే నిర్వహించవలసి ఉంటుందని మిత్రు నాయక్ హెచ్చరించారు. మా బషీర్మియా తాండాకు అనుబంధమైనటువంటి బామ్లా నాయక్ తాండా దగ్గర వెంచర్ అయితే జరుగుతుందో సర్వే నంబర్ 52లా, అది నేను ఏమంటున్నా అంటే దాన్ని ఇప్పుడు అతను వెంచర్ చేస్తున్నాడో అతను లీగల్గా చేస్తున్నా, నేను డీసీటీపీ అప్రూవల్ తీసుకున్నా అన్నీ చెప్పడం జరుగుతుంది. దానికి నేను ఏమంటున్నా అంటే ఖచ్చితంగా ఆ ల్యాండ్ ఎంత ఉంది అనేది సర్వే చేయాల్సింది, ఖచ్చితంగా చేయాలి. నేను దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా హైకోర్టుకి వేసి ఆ ల్యాండ్ సర్వే నెంబర్ 52లా సంజయ్ సోని వాళ్ళు ఎంత ల్యాండ్ తీసుకున్నారు, ఎంత ల్యాండ్ ఉంది, అందులో 1 ఇంచు ఎక్కున్నా అది ఖచ్చితంగా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అంటేనే నేను.
ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని సిఐటియు నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇటీవల హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం నిర్బంధించడం పద్ధతి కాదని అన్నారు. ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఖండించాలి ఆశా వర్కర్లని అక్రమ అరెస్టులను వెంటనే ఖండించాలి. అక్రమ అరెస్టులు ఎన్నో సర్వేలు చేసినాము. అక్కడికి మనకు కాంగ్రెస్ ప్రభుత్వము రాకముందు ఏమన్నారంటే టెంట్ల కిందకి వచ్చేసి మేము ధర్నాలు చేయకండి, మేము మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని గెలిపిస్తే మీకు జీతాలు చేస్తాము, అన్ని బెనిఫిట్స్ ప్రతి సౌకర్యం కల్పిస్తాం, టీఏ, డిఏ, టీఎఫ్, సిఎఫ్ అన్ని పింఛన్తో సహా అన్నీ కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు మాకు ఏ పాపాన లేదు. జీతము అదే 9,000, 8,500, అది పనిని బట్ట పారితోషికమే కానీ ఫిక్స్డ్ వేతనం అనేది ఇప్పటి వరకు మాకు లేదు. ఆ రోజేమో 18,000 ఖచ్చితంగా మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామమ్మా, మాకు ఓట్లు వేయండి అమ్మా, మీకు దండం పెడతామమ్మా, మీకు చేతులెత్తి మొక్కుతామమ్మా అని వచ్చి ఎట్ల కిందకి వచ్చేసి అందరినీ మమ్మల్ని అడుక్కున్నారు. ఆ టైంలో మేమందరం సరేలే అనేసి మా హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం మేము అక్కడే ఓట్లేసి ఆ సారిని అందరం కలిసేసి ఎన్నుకున్నాము. ఇప్పుడేముంది పరిస్థితి, మమ్మల్ని రాత్రికే దారుణంగా తీసుకెళ్ళాలి. నైటీల మీద ఉంటే కూడా పోలీస్ స్టేషన్లు, ఆ చీరలున్న నైట్ పోలీస్ స్టేషన్లు, ఏ అర్ధరాత్రి అన్నారు, ఏ పగలు అన్నారు, ఏ సమ్మెలకు వెళ్తున్నామంటే ఇదే పోలీస్ స్టేషన్లో వేయడం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి వేతనాలు లేవు. దయచేసి మాకు ఎలాంటి ఫిక్స్డ్ వేతనం, మేమేమి ఇంత జీతము లక్షలు అడగట్లేదు. ఆ సారిని 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. పనిని బట్టి పారితోషికం మాకొద్దు. ఇప్పటి వరకు ఏదో 10,000, 2,000 ఇచ్చినా చేసినాం, 1,000 రూపాయలు ఇచ్చినా చేసినాం. కరోనా టైంలో మాకు ఎలాంటి జీతాలు లేకుండా కూడా కరోనా ఆ పేషెంట్కి వచ్చిందంటే ఆ అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఆయన ట్రీట్మెంట్ మేము ట్యాబ్లెట్స్ వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అడగకపోయినా వాళ్ళ దగ్గర తీసి ఇట్లా పెట్టేసి వాళ్ళ ట్యాబ్లెట్స్ వేసుకున్నంత వరకు మేము ఆగినాము. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు మర్చిపోయిండు ఆ రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు మాకు దయచేసి ఇప్పుడన్నా ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము చిన్న కోరిక కోరుతున్నాము. మా తప్పులు ఏమని అంటే క్షమించగలరు. మేము చేసే వర్క్కు మాకు వర్కౌట్ అవుతలేదు సార్. మేమైతే ధర్నాకు ఖచ్చితంగా దిగాలి అని దిగుతున్నాం. మీకు ఇచ్చే రెస్పెక్ట్ మీకు ఇస్తున్నాము, మీరు పని చేయమని పని చేసినాం. మాకు ధర్నా ఉన్నది అన్నప్పుడు పిలుపునిచ్చినప్పుడు ధర్నాకు పాల్గొంటున్నాం. కాకపోతే మేము ఎక్కడ కాకుండా మధ్య తరగతిలో నిలిచిపోతున్నాం. మా పనులు సాగాలంటే మాకు వేతనాలు పెరిగినంత వరకు మేము పనులు చేయదలుచుకోలేము. ఎందుకంటే మేము హాస్పిటల్ పాలైతే మా ఇంట్లో హాస్పిటల్ పాలైతే ఎవరన్నా చూసి వచ్చి ఏ అధికారి వచ్చి మమ్మల్ని పలకరించే దిక్కు కానం మేము. ఎందుకంటే ఇంట్లో చాలా నిరుపేదలమే ఉన్నాము. ఉన్నోళ్ళమైతే ఎవరం లేము, నిరుపేదలమే ఉన్నాము. ఉన్నోళ్ళు ఉంటే అసలు డ్యూటీలు ఎండలో పట్టుకొని చేయరు, లేనోళ్ళం కాబట్టి మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఏ ప్రభుత్వం అయినా హామీలు ఇచ్చిండ్రు. ఇన్ని రోజులు మాకు మండలాఫీస్ కాడికి హామీలు ఎన్నిక మేము పిలుపునిచ్చింటిమా, రాండి సార్ మమ్మల్ని ఆదుకోండి అని ఇంటిమా వస్తుంది. హామీలు ఇస్తుంది, సీతక్క మాట్లాడే, ఆయక్క మాట్లాడే, అందరు మాట్లాడుతుంది. మరి మాకు ఇప్పటి వరకు ఏమి వేతనాలు కాదు కదా, కనీసం మాకు ఏమి కూడా సౌకర్యం లేనప్పుడు మేము వర్క్ ఎట్లా చేయాలి? ఈ ఎండలు ఏమి తక్కువ పడుతున్నాయా? ఎండలలో మేము ఎక్కడన్నా పడి చచ్చిపోతుంది. మాకు ఏమన్నాయే? మీరు రెస్పాండ్ అవుతారా? ఎవరు కారు కదా. ఎమ్మెల్యే ఏసీలో కూర్చుంటాము, సీఎం ఆడ ఉంటాడు హైదరాబాద్లో. ఇక మేమే కదా మధ్య తరగతి ఉన్నందుకు మేమే బలి అవుతున్నాం. మా వల్ల అయినంత వరకు సార్ వాళ్ళకి, డాక్టర్ వాళ్ళకి డిస్టర్బ్ చేయలేము. మేము డిఎంఎన్ఎస్ సార్ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. డిఎంఎన్ఎస్ సార్ ఏం ప్రోగ్రామ్ చెప్పినా దానికి మేము కరెక్ట్ మేము పాల్గొన్నాం. మేము లేదా కాదనట్లేదు. కానీ ఎవరైతే ముందు మాట్లాడుతున్నారో వాళ్ళని వెనకకెళ్ళి అట్లా ఇట్లా అనకుండా మాది ఇది బాధ్యత అని అందరూ ప్రతి ఒక్క ఆశలు పాల్గొనాలి. మనం బీదవాళ్ళం కాబట్టి 200 అక్కడికి వెళ్ళి ఇప్పటి వరకు గుర్తించిండ్రు మనల్ని ఆశగా. ఇప్పటి వరకు మనల్ని ఈ వరకు తెచ్చుకున్నాం. మనము పోరాడి మనం ఉద్యోగం సంపాదించినాం. మన ఉద్యోగం సంపాదించుకున్నదని మనం వాల్యూ మనం కాపాడుకోవాలి. కానీ ఇళ్ళలో కూర్చొని రాకుండా ఉండకండి. దయచేసి అందరు రండి. అందరికీ నమస్కారం. పోలీస్ శాఖ వారికి, వైద్యాధికారి గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ నమస్కారం చేసి మాట్లాడుతున్నాం. మాకు నిన్న 24వ తారీఖు రోజు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది మాకు. కాబట్టి మేము ఆశలం అందరము చలో హైదరాబాద్ వెళ్ళాలని 23
నుంచి ప్లాన్ చేసుకుంటే పోలీస్ శాఖ వారు మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, నైటీలలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులో ఉన్నా, మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నైటీలలో అయినా సరే అర్ధరాత్రిలో 3 గంటలకు, 2 గంటలకు, సాయంత్రం 5 గంటలకు మాకు టైం టేబుల్ ఏం లేకుండా పసిపిల్లలను నిడిచిపెట్టి అయినా సరే మమ్మల్ని పోలీస్ శాఖ వారు అరెస్ట్ చేసిండ్రు. అయినా సరే అరెస్ట్ అయిన వాళ్ళని నిడిచిపెట్టి మిగతా వాళ్ళ ఆశలు కొంతమంది మధ్యలోనే వికారాబాద్లో, హైదరాబాద్లో చాలామంది అరెస్ట్ చేసిండ్రు. కానీ చాలా ఘోరంగా విపరీతమైన ఆశల పైన చాలా ఘోరంగా ప్రవర్తించేలా చేసిండు ఎమ్మెల్యే. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కమిషనర్ వాళ్ళు, మా జయలక్ష్మి మేడము మాతో పాటు అందరికీ మాతో పాటు వాళ్ళకు కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, తల్లులు ఉన్నారు కదా, తోటి బిడ్డలు ఉన్నారు కదా, తోటి బిడ్డలను చూడకుండా, తోటి అక్క చెల్లెళ్ళను చూడకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళను తీసి డిషింలలో వేసిండ్రు. వాళ్ళను ఎట్లా అంటే పోయిన వాళ్ళంటే చాలా ఘోరంగా చూసిండ్రు. కావాలంటే నేను అటెండ్ కాలేను, నన్ను అరెస్ట్ చేసిండ్రు. 1 రోజు కాదు 2 రోజులు నన్ను అరెస్ట్ చేసిండ్రు. నేను వెళ్ళలేను. పోయిన వాళ్ళని నేను చూసినా కాబట్టి అసలు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అక్క చెల్లెళ్ళని ఎవరినైనా వేస్తే వాళ్ళు ఊరుకుంటారా? అసలు కనీసం చెయ్యి పట్టుకుంటేనే ఊరుకొని గవర్నమెంట్ మా ఆశలనంటే మేము ఆడపిల్లలాగా కనిపించడం లేదా వాళ్ళకు? అప్పుడు మేము ఎండలో మున్సిపాలిటీలలో, మండల ఆఫీసులలో ధర్నాలు చేస్తుంటే టెంట్ల దగ్గరకు వచ్చి అమ్మ అని 2 చేతులు అయితే దండం పెట్టిండ్రు. మీకు అండగా ఉంటామని మాట్లాడిండ్రు. ఇప్పుడు అండగా ఉండేవారు ప్రతి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు మా కంటికి ఎవరు కనిపించట్లేదు. ఇట్లా మేము రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే కూడా అటు సైడ్ చూడనట్లు వెళ్ళిపోతున్నారు. అలాంటి వారికి అందరికీ మేము దయచేసి చెప్తున్నాము, మాకు ఎలాంటి హామీలు ఇచ్చిండ్రో కనీసం 18,000 జీతం అడిగినాం. మేము అంతేమీ అడగలేము. ఆ కనీస వేతనం 18,000 జీతం ఇస్తే మిమ్మల్ని మేము ఎటువంటి వాళ్ళం అనేది తర్వాత గుర్తించేది మా బాధ్యత. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలందరికీ సిగ్గుసెట్ అయినటువంటి విషయం. ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నో చూసినాం. కాబట్టి ప్రభుత్వం ప్రజల కోసం పని చేయకపోతే త్వరలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం ఇదే ఆశా వర్కర్లు చెప్తారంటూ ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి. సమ్మె అప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా కనీస వేతనం 18,000 రూపాయలకు పెంచాలని ఈరోజు CITUగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి పోలీస్ దమనకాండని, ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వాలకు, పోలీస్ అధికారుల గిట రాబోయే రోజులలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి. కానీ పేదల బతుకుల కోసం, ఈ ఆశా వర్కర్ల దానికోసం పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. వారి మీద శ్రమ దోపిడీ చేస్తూ వాళ్ళ ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత వీళ్ళ సమస్యలు పక్కన పెట్టి వాళ్ళ సొంత లాభాల కోసం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రులందరికీ అందుకోసం మీకు ఓట్లేసింది ఆశా వర్కర్లైనా, స్కీమ్ వర్కర్లైనా, ప్రజలైనా వాళ్ళ కోసం పనిచేయమని తప్ప కానీ మీ ఆస్తులు పెంచుకోండి, మీ యొక్క వేతనాలు పెంచుకోండి, మీకు భవిష్యత్తులో పెన్షన్ పెంచుకోండి కాదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఆశా వర్కర్ల పోరాటాన్ని గత ఎన్నో ప్రభుత్వాలు అణచివేయాలని చూసిన గిట అది ఉవ్వెత్తిన లేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఏదైతే అక్రమ నిర్బంధాలని ఏదైతే ఖచ్చితంగా మానుకోవాలని చెప్తూ హెచ్చరిక చేయడం కోసమే CITU ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలంటూ భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింతగా ఉధృతం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు, ఉద్యమాలు చేయడమే కాదు, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంద్ పెట్టి నిర్వాధిక సమ్మె గిట చేయడానికి గిట ఆశా వర్కర్లు వెనకడుగు వేయారంటూ అందుకోసం ఆశాల సమస్యల మీద ఇప్పుడే బడ్జెట్ సమావేశాలలో నిర్ణయం తీసుకొని పరిష్కారం చేయాలంటూ CITUగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కారం చేసేంత వరకు CITU వాళ్ళకు అండగా ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళ సమస్యల మీద పోరాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేస్తున్నాం. మీలాంటి ఆడపిల్లలని అరెస్ట్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పి బూటక హామీలు ఇస్తూ మందిని మోసం చేసి గద్దెనెక్కడం కాదు, ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్తూ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇలాంటి దమనకాండలు, ఇలాంటి అరెస్టులు CITU ఎర్రజెండా కొత్త కాదు. కాబట్టి ఇలాంటి మీరు ఎన్ని చేస్తే అంత ఎక్కువగా ఈ తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.